सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंदं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 208వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 51వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 51 నుంచి 60 వరకు చాంట్ చేస్తాను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యసి. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మన 4వ అంశం అయిన కర్మయోగం జ్ఞానయోగంలో ఉన్నాం. అందులో కూడా కర్మయోగం 41 నుంచి 49 వరకు అవుతుంది అని చూసాము. అది ముగించి జ్ఞానయోగంలోకి అడుగు పెట్టాం. జ్ఞానయోగం శ్లోకాలు 50 నుంచి 55 వరకు. జ్ఞానయోగం అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి అని చూసాం. శ్రవణం మననాలు అజ్ఞాన నివృత్తిని కలగజేస్తే నిధిధ్యాసనం విపర్యయ నివృత్తి కలగజేస్తుంది. శ్రవణ మననాల ద్వారా నిస్సంశయ జ్ఞానం పొందితే ఆ నిస్సంశయ జ్ఞానాన్ని జ్ఞాన నిష్టగా మలుచుకోవడానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. దానికి కాఫీ చక్కెర ఉదాహరణ చూసాం. కాఫీలో చక్కెర వేయాలా కలపాలా అని అడిగితే 2 అవసరమే. చక్కెర వేయాలి అంటే కలపకుండా వదిలేస్తారు, కలపాలి అంటే చక్కెర వేయకుండా కలుపుతారు. అందువల్ల 2 అవసరమే అని చెప్పాలి. కాఫీలో చక్కెర వేయాలి, దాన్ని బాగా కలిసేలాగా కలపాలి. సో కాఫీ శ్రవణ మననాలు అనుకుంటే చక్కెర నిధిధ్యాసనం కిందకి వస్తుంది. అలా మనం పొందిన జ్ఞానాన్ని అణువునా జీర్ణించుకోవడానికి
నిధిధ్యాసనం తోడ్పడుతుంది అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో చూపించబోతున్నాడు. ఒకసారి 50 చూద్దాం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. జ్ఞానయోగం గురించి నిజానికి కృష్ణ పరమాత్మ ఇప్పటికే విస్తారంగా 2, 3, 4, 5, 6, 9, 13, 14 అధ్యాయాల్లో చర్చించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని టూకీగా చెప్తున్నాడు. సిద్ధిం ప్రాప్త, ముందు వరకు కర్మయోగం వల్ల చిత్తశుద్ధి వస్తుంది అని చెప్పాడు. అది ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. సిద్ధిని పొందాక, సిద్ధి అంటే ఇక్కడ చిత్తశుద్ధి. చిత్తశుద్ధి దేని ద్వారా పొందుతాడు? కర్మయోగం ద్వారా. కాబట్టి కర్మయోగం అని కలుపుకుంటాం. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొందాక సహా మనం కలుపుకుంటాం. బ్రహ్మ ఆప్నోతి, అతను బ్రహ్మను పొందుతాడు. మళ్ళీ కర్మయోగం పాటించి చిత్తశుద్ధి రాగానే బ్రహ్మను పొందడు. జ్ఞానయోగం ద్వారా ఇక్కడ కలుపుకోవాలి. అంటే కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగం ద్వారా బ్రహ్మను పొందుతాడు అని ఈ వాక్యాల అర్థం. బ్రహ్మను పొందుతాడు అంటే మళ్ళీ దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వెళ్ళి బ్రహ్మలో కలవటమో, బ్రహ్మ ఎక్కడో కూర్చుంటే తను వెళ్ళి పొందటమో కాదు. బ్రహ్మ వేరు, తను వేరు కాదనే ఆత్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానస్య నిష్ఠ, జ్ఞానయోగంలో నిధిధ్యాసన చేయటం వల్ల తను పొందిన జ్ఞానం యొక్క నిష్ఠలో నెలకొని ఉంటాడు. సమాసేనైవ నిబోధమే, నా నుంచి సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. ముందే చూసాం, కొత్త అంశం చెప్తున్నప్పుడల్లా విను విను అని చెప్తున్నాడు. ఇక్కడ నా నుంచి సంక్షిప్తంగా తెలుసుకో అన్నాడు. 51 చూద్దాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శ్రద్ధాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. విశుద్ధయా బుద్ధ్యా యుక్తః అంటే శ్రవణ మననాల ద్వారా నిశ్చయ జ్ఞానం పొందాక అని దీని అర్థం. వేదాంతంలో నేర్చుకునే 6 అంశాలను చూసా. అవి జీవ, ఈశ్వర, జగత్తు, సంసారం, మోక్షం, సంసారం నుంచి మోక్షం పొందే సాధన. ఈ 6 అంశాల గురించి ఇందులో మనం నేర్చుకుంటాము. ఈ నేర్చుకున్న దాన్ని నిష్ఠగా మలుచుకోవడానికి నిధిధ్యాసనం చేయాలి అని కూడా చూసాము. నిధిధ్యాసన అనేక పద్ధతుల్లో చేయవచ్చు. పదే శ్రవణం చేయవచ్చు, లేదా తోటి విద్యార్థికి మీరు వివరించవచ్చు, లేదా మీరే గురువుగా మారి బోధ చేయవచ్చు, పదే రాసుకోవచ్చు. ఇవన్నీ కాక శాస్త్రం ఒక సాంకేతిక నిధిధ్యాసనం చూపిస్తుంది. మీకు ఇష్టమైతే దాన్ని కూడా పాటించవచ్చు. దాన్ని సమాసి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటారు. దీనికి పతంజలి యోగ సూత్రాల ఆధారం. అందులో 8 ఉంటే మనం 6 చూసాము. యమ నియమాలను పక్కన పెట్టి ఆసనం అంటే సరి అయిన ఆసనంలో కదలకుండా స్థిరంగా కూర్చోవటం, ప్రాణాయామం ద్వారా ప్రాణమయ కోశాన్ని అదుపులో పెట్టడం, ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం, బాహ్య వస్తువుల నుంచి మనసుని, ఇంద్రియాలను అంతర్ముఖం చేయటం, ధారణ అంటే ఏకాగ్రత చూపటం, బాహ్య ప్రపంచం నుంచి దృష్టిని మలిచి ధ్యానం చేసే వస్తువు మీద దృష్టి నిలపాలి. ధ్యానం అంటే ధ్యాన వస్తువు మీద మనసు నిలపడం. ధారణలో ఏదో ఒక వస్తువుని ఎన్నుకోవటం, ఆ ఎన్నుకున్న వస్తువు మీదే పూర్తి ఏకాగ్రత చూపడం ధ్యానం. సమాధి అంటే మీకు తెలియకుండానే ఏకాగ్రత చూపిన వస్తువు మీద మీ మనసు నిలబడటం. ఇందులో మనం చివరిది మనది కొంత వేరేగా ఉంటుంది. సమాధి అంటే నిర్వికార సమాధి కాదు. ప్రయత్నపూర్వకంగా మీరు ఆత్మ గురించి నేర్చుకున్న లక్షణాలను మీకు అన్వయించుకుని దాని మీద ధ్యానం చేయటం. ఉదాహరణకి నేను సత్యం, నేను నిత్యం అని అనాలి. ఆత్మ సత్యం, ఆత్మ నిత్యం అని నేర్చుకున్న దాన్ని ఈ విధంగా మలుచుకోవాలి. ఎందువల్ల అంటే శాస్త్రం చెప్పే 3 విషయాలు మనకి కొరుకుడు పడని విషయాలు. మనకి తెలిసినది వేరు, శాస్త్రం చెప్పేది వేరు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు గురించి మనం అనుకునేది ఏమిటి? జీవుడైన నేను అనిత్యం అనుకుంటాం. జగత్తు
సత్యం అనుకుంటాం. ఈశ్వరుడు ఉన్నాడో లేడో, ఉన్నా ఏ కైలాసంలోనో ఉన్నాడు అనుకుంటాం. కానీ వేదాంతం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అంటుంది. అంటే ఉన్నాడో లేదో తెలియని బ్రహ్మ సత్యం అంటుంది. కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తున్న జగత్తు మిథ్య, ఉన్నా లేనట్టే అంటుంది. అన్నింటినీ మించి ఆ బ్రహ్మ నేను ఒకటే అంటుంది. ఈ మూడు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల ముందు శ్రవణ మననాల్లో నిస్సంశయ జ్ఞానం పొందాలి. తర్వాత ధృత్యాత్మానం నియమ్యచ, వేదాంత బోధ మీద ఈ దృష్టి నిలపాలి. నిధిధ్యాసనం చేయాలి అంటే ముందు వేదాంత బోధ మీద శ్రద్ధ ఉండాలి. ధృతి అంటే నిధిధ్యాసన యొక్క విలువ మీద ఏర్పడిన దృఢ నమ్మకం. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు. నియమ అంటే బాహ్య విషయాల నుంచి దృష్టిని మరల్చటం. అంటే నిధిధ్యాసనం విలువను గ్రహించి మనస్సేంద్రియాలను బాహ్య వస్తువుల నుంచి వెనక్కు లాగాలి. దాన్ని ధృత్యాత్మనం నియమ్యచ అన్నాడు. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, శబ్దాది విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కి లాగాలి. రాగద్వేషో యుధస్యచ, రాగద్వేషాలను కూడా త్యజించాలి. లేకపోతే నిధిధ్యాసనం చేసేటప్పుడు వాటికి సంబంధించిన వస్తువులు లేదా విషయాలు మీ మనసులోకి దూసుకు వస్తాయి. అందువల్ల నిధిధ్యాసనం చేయాలంటే ఈ షరతులు వర్తిస్తాయి. అది కాక అంతరంగ సాధనలు కొన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవి దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధి నిశ్చయం. ఆ అంశాలన్నింటినీ ఇక్కడ కృష్ణ పరమాత్మ వర్ణించబోతున్నాడు. 50 నుంచి 55 శ్లోకాలు, 6వ అధ్యాయం సారాంశం. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 52 చూద్దాం. వివిక్త సేవీలగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఇప్పుడు చూసిన అంశాలన్నీ కృష్ణ పరమాత్మ ఒక క్రమ పద్ధతిలో ఇవ్వటం లేదు. ఆ మాటకొస్తే 6వ అధ్యాయంలో కూడా క్రమ పద్ధతిలో ఇవ్వలేదు. మనమే వాటిని ఒక క్రమ పద్ధతిలో పైన చెప్పిన పద్ధతిలో అమర్చుకున్నాం. మన ప్రయాణం అత్యంత బాహ్యంగా ఉన్న అన్నమయ కోశం నుంచి మొదలవ్వాలి. నెమ్మదిగా లోపలికి సాగాలి. అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి, ప్రాణమయ కోశం నుంచి మనోమయ కోశానికి, మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి రావాలి. ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి కృష్ణ పరమాత్మ మళ్ళీ అంత వివరంగా చెప్పటం లేదు. వివిక్త సేవి అంటున్నాడు. అంటే వీలున్నంత ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకోండి. ధ్యానం చేయాలంటే చుట్టుపక్కల కూడా రణగొణ ధ్వనులు లేకుండా ఉండాలి. వివిక్త అంటే ఏకాంత ప్రదేశం. ఇంకో చోట ఏకాకి అంటాడు. అంటే ఒంటరిగా ఉండాలి. ప్రదేశంలో ఎవరు ఉండకూడదు, మీరు కూడా ఎవరితోనూ ఉండకూడదు. ఏకాకి, ఒంటరిగా ఉండాలి. కలిసి ధ్యానం చేస్తామని ఎవరితోనూ వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరితోన్నా వెళ్తే ధ్యానం గురించి తప్ప అన్ని విషయాల గురించి వస్తాయి. అందువల్ల ఏకాకిగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నిజానికి ఏకాకిగా ఒక ధ్యానం గురించే కాదు, జీవితంలో ఒంటరిగా ఉండగలగటం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా ఉండటం నేర్చుకుంటే ముందు ముందు అది మనకు ఒక పెద్ద వరంగా మారుతుంది. మన ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. మధ్యలో వచ్చిన వారు మనకు సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆదుకోలేరు. వారికి ఆ సమస్యల సాంద్రత కూడా తెలియదు. ముఖ్యంగా ఈ ఒంటరితనం వృద్ధాప్యంలో మనని కబళించి వేస్తుంది. రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా మంచం మీద దొర్లుతూ ఉంటారు. పక్కన వారేమో గుర్రు పెట్టి నిద్రపోతుంటే మీకు బాధేస్తుంది, వారెంత హాయిగా పడుకున్నారు అని. ఇవేవి కాదు, ఏదైనా తీవ్రమైన అనారోగ్యం చేస్తే ముందుగా తీసుకెళ్లి ఐసీయూలో పెడతారు. బయట 40 మంది చుట్టాలు మీకోసం పడిగాపులు కాస్తూ ఉండవచ్చు, కానీ వారిలో ఎవరిని మీ దగ్గర ఉండనివ్వరు. ఐసీయూ అంటే స్వామీజీ అంటారు. ICU SEEYOU అంటే నేను నిన్ను చూసుకుంటాను అని డాక్టర్ అంటాడు అని అర్థం తీయొచ్చు అంటారు. అంటే ఎంతమంది మనకి హంగు ఉన్నా కూడా ఇన్నాళ్ళు వాళ్ళు ఉండకపోవచ్చు అంటూ వచ్చాం.
ఇప్పుడు ఓకే ఉన్నారు 40 మంది మీకోసం బయట పడిగాపులు కాస్తున్నారు, కానీ వారిలో ఎవరిని మీ దగ్గర ఉంచరు. డాక్టరు నర్సులే మిమ్మల్ని చూసుకుంటారు. అంటే మీ పోరాటం మీరొక్కళ్ళే చెయ్యాలి. ఇది ఒంటరి పోరాటం. ఇది మీరు జీర్ణించుకోగలిగినా జీర్ణించుకోలేకపోయినా నగ్న సత్యం. మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళతారు. చిన్మయానంద స్వామీజీ ఎలోన్ టు ఎలోన్ ఆల్ ఎలోన్ అని అంటారు. అది ఇప్పటి నుంచే మనం గ్రహించి కొంత ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటే ఒక్కసారిగా ఒంటరితనం మనని కబలించి వేసినప్పుడు దానికి భయపడం. ఎన్నేళ్ళలో మనతో ఉన్న మన లైఫ్ పార్ట్నర్ మరణిస్తే దేవుడి మీద కోపం కూడా వస్తుంది, తీసుకెళ్లిపోయాడు అని. కానీ ఒక నగ్న సత్యం ఏమిటి, ఇద్దరం ఒకసారి వెళ్ళలేం, ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళక తప్పదు. కానీ ఇవన్నీ మనకి థియరీ తెలిసినా మనకంటూ ఆ సమస్య వచ్చేసరికి తట్టుకు నిలబడలేం. అందువల్ల ఒంటరిగా ఉండటం ముందుగా అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా ఉండాలి అంటే అన్ని విధాలా ఒంటరిగా, మనుషులు లేకుండా వెళ్ళి ఏ వాక్ మ్యాన్నో తోడు తీసుకెళ్ళకూడదు. లేదా ఇప్పుడు సెల్ ఫోన్లో స్పీచ్లో పాటలో వింటారు జనాలు, అలాగూ వినకూడదు. ఇంకా అలా వింటూ ఉంటే ఇంకా ఏకాంతం ఎక్కడ? లేదా మీ ఫ్రెండ్స్తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్ చేయకూడదు. మీకు మీరే ఉండాలి, నిశ్శబ్దంగా, ఒంటరిగా. చిన్మయానంద స్వామీజీ సాధన శిబిరం నిర్వహించినప్పుడు ప్రతి ఒక్క సాధకుడిని ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా కొంత సమయం గడపమని సూచించేవారు. అది చాలా విశాలమైన ప్రాంగణం, అందువల్ల అక్కడ అందరికీ ఏకాంతం దొరుకుతుంది. స్వామీజీ వారిని గమనిస్తుంటారని వారు తెలుసు. వారేమో ఒంటరిగా ఉండలేరు, అందుకని వారు ఏం చేసేవారు, వెళ్ళటం ఒంటరిగానే వెళ్ళేవారు, కానీ ముందే ఒప్పందం చేసుకునేవారు వారితో ఫలానా చోట కలుసుకుందాం అనేవారు. అలా చివరికి ఎక్కడ చూసినా కనీసం 2-3 కలిసి ఉండేవారు. అంటే ఒంటరిగా ఉండటానికి మనిషి ఇష్టపడడు, ఇంకా మాడితే భయపడతాడంటారు పూజ్య స్వామీజీ. అన్నింటికన్నా అత్యంత బాధాకరమైన విషయం మనని మనం ఎదుర్కోలేము. ఆత్మవిమర్శ చేసుకోమంటుంది శాస్త్రం, కానీ అది చేయడానికి మనకి ధైర్యం లేదు. మనలో లోపాలు మన కాన్షియస్నెస్ మనకి ఎత్తి చూపిస్తుంది, దాన్ని మనం తట్టుకోలేము. అందువల్ల ఒంటరిగా ఉండటం అంటే మనను మనం ఎదుర్కోవటం, మన మనస్సును తెలుసుకోవటం, మన మనసు చూపే ఆందోళనను, బెంగలను, ధైర్యాన్ని తెలుసుకోవటం, మనకున్న లోటుపాట్లను తెలుసుకోవటం. వాటి కోసమైనా ఒంటరితనం అలవాటు చేసుకోవాలి. జీవితకాలంలో ఒకసారి కాదు, ఎంత తరచూ వీలైతే అంత తరచుగా. దాన్ని వివిక్త సేవి అన్నాడు కృష్ణ పరమాత్మ. లఘ్వాసి, లఘువుగా తినే వ్యక్తి. ఆహారాన్ని మితంగా నియమిత సమయంలో తీసుకోవాలి. మనం జీవించడానికి తింటున్నామా, తినటానికి జీవిస్తున్నామా అనే ప్రశ్న ఉదయించకూడదు. మన జీవితం సాఫీగా సాగాలి కాబట్టి దానికి కొంత ఆహారం వేయాలి. ఆ ఆహారం మితిమీరకూడదు. మరీ ఓవర్గా తినేస్తే రక్త ప్రసరణ అంతా మధ్యప్రదేశ్కు వెళ్తుంది, అప్పుడు ఉత్తరప్రదేశ్ నిద్రపోతుంది. అంటే కడుపులో ఆహారం జీర్ణించడానికి వెళితే మనసు మత్తుగా పడుకుంటుంది. అందువల్ల అతను లఘ్వాసి అవ్వాలి. అంటే ఇంకొంచెం తినగలను అనిపిస్తుండగా తినడం ఆపేయాలి. యత వాక్కాయ మానసః, అన్ని అంగాలను అదుపులో పెట్టుకోవాలి. ఈ అర్థం ముందు శ్లోకంలో కూడా వచ్చింది. వాక్కు అంటే వాగింద్రియం, కాయం అంటే శరీరం, మానసః అంటే మనసు, యత అంటే వీటన్నింటినీ బాహ్య ప్రపంచం నుంచి వెనక్కు లాగాలి. యత వాక్కాయ మానసః. వైరాగ్యం సముపాశ్రితః, వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. కైవల్యోపనిషత్తు ఇంకా అద్భుతంగా చెప్తుంది. కనీసం నిధిధ్యాసన చేసే కాసేపైనా సన్యాసిగా మారండి అంటుంది. కంగారు పడకండి, ఇలా అయితే నేను నిధిధ్యాసనం చేయను అననవసరం లేదు. సన్యాసిగా మారాలి అంటే నిజంగా కాషాయ వస్త్రం ధరించిన అవసరం లేదు. ఆ కాసేపు మానసికంగా అన్నింటినీ త్యజించమంటుంది. బంధాలను ఆ కాసేపు మర్చిపోవాలి. నేను తండ్రిని, నేను తాతను, నేను ఉద్యోగిని, ఇలా మీరు వేసే ఏ పాత్రలు ఉంటే అవన్నింటినీ కాసేపు మర్చిపోవాలి అంటుంది ఆ ఉపనిషత్తు. అన్నింటితో ఉన్న సంగత్వాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే ఎటువంటి సంగత్వమైనా కూడా అది ఏదో విధంగా మనసును కలవరపరుస్తుంది.
మీకు మీరే చెప్పుకోండి, నాకెవరితోనూ సంగత్వం లేదు. ఇది అబద్ధం అని మీకు ఇప్పుడు అనిపించినా నిజానికి అదే అంతిమ సత్యం కూడా. ఈ సంగత్వాన్ని ఎప్పుడో అప్పుడు వదులుకోక తప్పదు. ఈ బంధుత్వాలన్నీ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవే. మీరు పుట్టక ముందు లేవు, మరణం తర్వాత ఉండవు. శాశ్వతమైన బంధం అంటూ ఏదన్నా మిగిలితే అది ఈశ్వరునితోనే. భార్యాభర్తల సంబంధం మిగతా వాటన్నిటికన్నా రిలేటివ్గా జన్మ జన్మల బంధం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. శాస్త్రం ప్రకారం వాళ్ళిద్దరూ ఒకేసారి పుడతారు, మనుషులుగానే పుడతారు, ఒకే దేశంలో పుడతారు అనే నియమాలు వర్తించవు. వారెక్కడ పుడతారో, ఎలా పుడతారో, ఏ ఆకారంలో పుడతారో అవన్నీ మనం చెప్పలేం. అందువల్ల శాశ్వతమైన బంధం అంటూ ఉంటే అది ఈశ్వరునితోనే. ఎందువల్లనంటే ఈశ్వరుడే మనకి మళ్ళీ మరు జన్మని మనం చేసిన కర్మల ఆధారంగా ఇవ్వాలి. కాబట్టి జన్మ జన్మలకు ఉండే సంబంధం ఈశ్వరునితోనే. మనుష్య సంబంధం ఈ జన్మలో మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులు ఈ జన్మల వరకే పరిమితం. అందువల్ల మానవ సంబంధాలన్నీ వదులుకుని మూడింటితో మాత్రమే సంబంధం పెట్టుకోవాలి. అవి ఈశ్వర సంబంధం, గురు సంబంధం, శాస్త్ర సంబంధం. కైవల్యోపనిషత్తులో నిధిధ్యాసనం చేసేటప్పుడు గురువుని గుర్తు తెచ్చుకోమంటున్నాం. ఒక పక్క సన్యాసం పాటించమని చెప్తూ ఇంకొక పక్క గురువుని గుర్తు తెచ్చుకోమంటుంది. ఎందువల్లనంటే గురువు ఈ సన్యాసం నేర్పిస్తాడు, గురువు శాస్త్రాన్ని నేర్పిస్తాడు. గురువు శాస్త్రం గురించి ఏం చెప్పాడో ఆ అంశాలు గుర్తు తెచ్చుకుంటే ఈజీగా నిధిధ్యాసనం చేయగలరు అని అక్కడ దాని ఉద్దేశం. కాబట్టి మీరు బంధం పెంచుకు తీరాలి అంటే ఈశ్వరునితో, గురువుతో, శాస్త్రంతో పెంచుకోవాలి. అందువల్ల వైరాగ్యం సముపాశ్రిత్య. నా తర్వాత నా కుటుంబ సభ్యులను ఎవరు చూసుకుంటారు, ఇది అందరినీ కుదిపేసే బెంగ. నాకు చావంటే భయం లేదు, కానీ నేను లేకపోతే నా పిల్లలు అనాథలైపోతారు, నా భర్తకి మంచినీళ్లు ముంచుకుని తాగటం కూడా రాదు, ఏమవుతాడు అని చాలా మంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. కానీ అటువంటి బెంగ అవసరం లేదు, భగవంతుడే చూసుకుంటాడు. మీరేదో వారిని రక్షిస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ వారు వారిని మీ నుంచి రక్షించుకోవాలనుకుంటున్నారేమో మీకేం తెలుసు. లేదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్లే అయినా ఇప్పుడు చూడండి, మీ చుట్టూ ఉన్న వారిని చూస్తే ఆ ఇల్లాలు లేకపోతే ఆ కుటుంబం అసలు గడవలేదు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ ఇల్లాలు అర్ధాంతరంగా చనిపోతే ఆ ఇల్లేమీ వీధిన పడలేదు, ఆ కుటుంబం ఏమీ అస్తవ్యస్తంగా మారలేదు. అందరూ అన్ని రకాల పనులు మామూలుగానే చేసుకుంటున్నారు. అలా భగవంతుడే వారికి మార్గం చూపిస్తాడు. అది జీవిత సత్యం. నిజానికి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు, మీ భారాన్ని నా మీద వేయండి, నేను మీ యోగక్షేమాలు చూస్తాను అన్నాడు. అంతకన్నా ఏం కావాలి? కనీసం నిధిధ్యాసనం చేసే కాసేపైనా భగవంతుని మీద మన భారం వేసి మనం నిధిధ్యాసనంకి కూర్చోవాలి. అహం అంటే కృష్ణుడే చూస్తాడని కాదు. ఏ భగవంతుడి మీద మీకు భక్తి ఉంటే ఆ భగవంతునికి అప్పచెప్పండి, ఆయనే చూసుకుంటాడు. పరహ, అది ఎలా అప్పచెప్పాలి? పరహ అంటే అంకిత భావంతో, ఆషామాషిగా చేయకూడదు. నిధిధ్యాసనం ఆషామాషిగా చేయకూడదు. మీరు సాధన ద్వారా శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధుల నుంచి విడిపడ్డారు. ఆ కాసేపు సన్యాసాన్ని స్వీకరించారు. ఇప్పుడు ఆ సమయాన్ని మనస్ఫూర్తిగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో నిధిధ్యాసన చేయటానికి వినియోగించండి. వేదాంత శ్రవణ మననాలు చేయకముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటారు. శ్రవణ మననాలు చేశాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసన అంటారు. ఉపాసనలో మీకు ఇష్టదేవతను రామునిగానో కృష్ణునిగానో ధ్యానం చేస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న సందర్భం ఉపాసన కాదు, నిధిధ్యాసనం. ఇది శ్రవణ మననాలు చేశాక, అంటే వేదాంత బోధ అయ్యాక చేసేది. ఈ నిధిధ్యాసన దేని మీద చేస్తారు? ఉన్నదొకటే సత్యం. అది ఈ జీవికి అతీతంగా, జగత్తుకు అతీతంగా, సగుణ ఈశ్వరునికి అతీతంగా ఉన్న నిర్గుణ బ్రహ్మతత్వం. ఆ నిర్గుణ బ్రహ్మతత్వాన్నే సచ్చిదానంద ఆత్మ అంటారు. ఆ సచ్చిదానంద ఆత్మను నేను. సచ్చిదానంద ఆత్మ వరకు నేర్చుకుని ఆగితే మీ జ్ఞానం అసంపూర్ణ అవుతుంది. ఆ సచ్చిదానంద ఆత్మను నేను అనే జ్ఞాన నిష్టలో నెలకొని ఉండాలి.
బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్థం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమః. చైతన్యమైన నేను ఈ జీవ జగత్తు ఈశ్వరులకు అధిష్టానాన్ని. ఈ సత్యంలో నెలకొని ఉండటాన్ని ధ్యానయోగ పరహ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనం ఇందాక పతంజలి యోగం గురించి చూసిన విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. నిధిధ్యాసనాన్ని ఇంగ్లీష్లో వేదాంతిక్ మెడిటేషన్ అని అంటారు. అంటే ఆలోచనలు లేని స్థితి కాదు. పతంజలి యోగ సూత్రాల్లో నిర్వికార సమాధి వస్తుంది. మనం పతంజలి యోగ సూత్రాల్లో ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం అన్ని తీసుకుంటాం. కానీ ధ్యాన పద్ధతి పతంజలి యోగ పద్ధతికి భిన్నంగా ఉంటుంది. మనం చేసే నిధిధ్యాసనలో అహం బ్రహ్మాస్మి ఆలోచనల మీద మనస్సును నిలుపుతాం. దానికి మనకి నిర్వాణ షట్కం గొప్ప ఉదాహరణ. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూపాన్ని నేను అనే ఆలోచనలో ప్రయత్నపూర్వకంగా నిలవాలి. దీన్ని సజాతీయ వృత్తి ప్రవాహం అంటారు. ఇంకా మాట్లాడితే విజాతీయ వృత్తి ప్రవాహ అనంతర సజాతీయ వృత్తి ప్రవాహం అంటారు. అంటే భిన్న ఆలోచనలు, ఈ ఆత్మ గురించి కాకుండా వచ్చే తక్కిన ఆలోచనలు అన్నింటినీ పారద్రోలి వస్తువు మీద ఆలోచన పెట్టాలి. ఆ ఒకటే వస్తువు గురించిన ఆలోచన ప్రవాహంలాగా సాగాలి. అంటే ఆత్మ గురించి ఉన్న అన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఓ అర్జున, నువ్వు దీన్ని సాధన చెయ్యి, అంకిత భావంతో చెయ్యి అంటున్నాడు. పరహ అంటే తత్పరత. ధ్యాన యోగం పదాన్ని యోగంగా ధ్యానంగా విడదీస్తారు శంకరాచార్య వారు. యోగం అంటే సమాధి. ఈ బోధలో పూర్తిగా లీనమైపోవాలి. నిత్యం ధ్యాన యోగ పరహ. ఈ నియమాలన్నీ పాటించాక అది ధ్యాన యోగ పరహ అవుతుంది. 53. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. నిధిధ్యాసన చేసేటప్పుడు రాగద్వేషాలని పారద్రోలాలి అని అంతకుముందు చూసాం. ఇక్కడ కొన్ని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అనేక భావోద్రేగాలు మీ మనసుని కలత పెట్టవచ్చు. ఎందువల్ల అంటే మీలో ఇంకా ఏమూలో పొంచి ఉన్న ఆశ్రీ సంపత్తి కావచ్చు. ఆశ్రీ సంపత్తిని మనం 16వ అధ్యాయంలో వివరంగా చూసాం. వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా అక్కడ చెప్పాడు. దీని సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే దుర్వాసన క్షయ అంటారు. అంటే కొన్ని అనారోగ్యకరమైన ఆలోచనలు మనసుని ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తాయి. వాటిని కలుపు మొక్కల్లాగా జాగ్రత్తగా ఏరివేయాలి. మనసునే తోటలో అనేక కలుపు మొక్కలు ఉన్నాయి, వాటిని ఏరివేయాలి. అనేక కలుపు మొక్కలు ఉన్నాయంటే ఉన్నవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే 18వ అధ్యాయం దానికే అయిపోతుంది. సాధారణంగా అందరిలో ఎక్కువగా ఉండే కొన్ని లక్షణాలను ఏర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. మొట్టమొదటిది అహంకారం. అహంకారం అంటే అనాత్మ అభిమానం, శరీరం మీద ఉన్న బలమైన అభిమానం. వేదాంతం నేర్చుకునే సాధకుడు ఈ అభిమానాన్ని ఎన్నడూ పెంచుకోకూడదు. తనకు తాను పదే పదే చెప్పుకోవాలి, తన శరీరం పాంచభౌతికం అని. ఈ శరీరం తను వేదాంత విద్యను నేర్చుకోవడానికి తాత్కాలికంగా ఇవ్వబడింది కానీ తిని తాగడానికి కాదని, మళ్ళీ శరీరంతో పని అయిపోయాక దాన్ని తిరిగి భద్రంగా పంచభూతాలకి ఇవ్వాలని అర్థం చేసుకోవాలి. నుదుటి మీద విభూది పెట్టుకోవడం మన సాంప్రదాయం. ఎందుకంటే ఎప్పటికన్నా మన శరీరం కాలి బూడిద కావాల్సిందే అనే విషయాన్ని మనకి నిరంతరం గుర్తు చేయడానికి. అందువల్ల శరీరాన్ని అవసరమైనంత మేరకు కాపాడుకోవాలి, కానీ అవసరాన్ని మించి దానికి సేవ చేయకూడదు. ఈ సేవనే అహంకారం అంటారు. రెండవది బలం. బలం అంటే శక్తి.
ఏదైనా సంస్థలో కానీ ఇంట్లో కానీ మీకున్న హోదా లేదా పదవిని అంటిపెట్టుకుని ఉండి దానికి తగ్గట్టుగా శక్తిని బల ప్రదర్శన అంటారు. బల ప్రదర్శన చేయటం. కొంతమంది ఉద్యోగానంతరం కూడా ఆ బలం పోగొట్టుకోలేరు. ఉద్యోగాల్లో పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్ అయినా ఇంట్లో కూడా తనకు అందరూ అగ్గగ్గలాడుతూ సేవ చేయాలనుకుంటారు. కుటుంబం పెరుగుతోంది, కొడుకు పెద్దవాడయ్యాడు, కోడలు ఇంట్లోకి అడుగుపెట్టింది, మనవళ్ళు పుట్టారు, కొడుకు ఏమన్నా ఈ కుటుంబ పెద్దగా వ్యవహరించాలని ఉందేమో అని అర్థం చేసుకోవాలి. మీరు మాత్రం ఆ కుటుంబ పెద్ద అనే హోదాను వదులుకోవడానికి సిద్ధంగా లేకుండా 85 సంవత్సరాలు వచ్చినా సరే, ఒంట్లో ఓపిక లేకపోయినా సరే, ప్రతిదీ నా పెత్తనం ప్రకారమే సాగాలి, ప్రతిదీ నాకు తెలియాలి అని వారిని నిర్దేశించకూడదు. శాస్త్రం మీ ఇంట్లోనే మీరు అతిథిగా ఉండండి అంటుంది. పూర్వం వానప్రస్థాశ్రమం నిర్దేశించింది. అంటే పిల్లలు ఎదిగి వచ్చాక వారికి ఆస్తిపాస్తులను అప్పచెప్పి అరణ్యాలకు వెళ్ళిపోయి భార్యాభర్తలు ప్రశాంతమైన సాధారణ జీవనాన్ని గడపాలి. ఇప్పుడు అలా వెళ్ళటానికి మనకి ఎక్కడా లేదు. అందువల్ల పిల్లలతో ఒకవేళ ఉండాల్సి వచ్చినా వారి విషయాల్లో కలగజేసుకోకుండా వారికి అతిథిగా ఉండాలి. అంటే అతిథి ఇంటి విషయాల్లో కలగజేసుకోడు. అలాగే మీరు కూడా భార్యాభర్తల మధ్య సమస్యల్లోనో, మనవాళ్ళ చదువుల విషయాల్లోనో, వారి జీతం విషయంలోనో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. కానీ చాలా మంది వారి శక్తిని చూపించుకోవాలనుకుంటారు. అంటే బల ప్రదర్శన చేస్తూ ఉంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దర్పం. దర్పం అంటే పొగరు. జీవితంలో కొన్ని సాధించగానే మీకు తెలియకుండానే ఆ పొగరు మిమ్మల్ని ఆవహిస్తుంది. కొంతమందికి ఆ పొగరు చూపిస్తున్నామని కూడా తెలియదు. అది వచ్చిన చిక్కు. స్వయం కృషితో పైకి వచ్చిన వారు మరీ పొగరుగా, మరీ దర్పం చూపిస్తూ ఉంటారు. వారు ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోరు. నేను స్వయం కృషితో పైకి వచ్చాను, కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇప్పుడు 10 ఇళ్ళు కొన్నాను, నా కుటుంబానికి ఇన్ని హంగులు అవి ఏర్పరిచాను, అట్టడు స్థాయి నుంచి స్థాయికి వచ్చాను, ఇప్పుడు నేను ఒక లక్షాధికారిని. ఈ విషయం వారు మర్చిపోరు. వారి చుట్టూ ఉన్న వారిని మర్చిపోనివ్వరు. ఎప్పటికప్పుడు అది చెప్తూ గుర్తు చేస్తూ గొప్పలు ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని దర్పం అంటారు. 4 కామం. కామం అంటే కోరిక. దీని గురించి ప్రత్యేకించి చెప్పేది లేదు. లౌకిక విషయాల మీద కోరిక. ఈ కోరికలు అనంతం. 5 క్రోధం. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ కోపం వెన్నంటే ఉంటుంది. క్రోధం అంటే కోపం. కోరిన కోరికలన్నీ తీరుతాయన్న గ్యారంటీ లేదు. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోరిక ఎంత తీవ్రంగా ఉంటే కోపం కూడా అంత ఎక్కువగాను ఉంటుంది. అది ఉన్న చోట చికాకు కూడా ఉంటుంది. ఆశ ఎంత ఎక్కువగా ఉంటే చికాకు అంత ఎక్కువగా ఉంటుంది. ఆశించిన కోరిక తీరకపోతే ఎదుటి వారి మీద మండిపడతారు. అందువల్ల కామక్రోధాలు కలిసి వస్తాయి. అందువల్లనే కృష్ణ పరమాత్మ ఈ రెండింటినీ కలిపి ఒకటేగా వాడాడు 3వ అధ్యాయంలో. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు. కామం క్రోధం రెండూ కలిపి రజోగుణం నుంచి పుట్టాయి అన్నాడు. పరిగ్రహం. పరిగ్రహం అంటే మీకున్న ఆస్తిపాస్తులు. వేదాంతం ఎప్పుడూ ఒక చిన్న సూత్రానికి విలువనిస్తుంది. అది ఆస్తిపాస్తులు ఎంత ఎక్కువ ఉంటే మనస్సు అంత ఎక్కువగా చెదురుతుంది. అందువల్ల అపరిగ్రహం లేదా సాధారణ జీవనం పాటించండి అంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనకు రావాల్సిన వారికి చెప్తుంది. దీన్ని అంత వెంటనే పాటించలేకపోతే కనీసం క్రమేపీ తగ్గించుకు రావాలంటుంది. ఉదాహరణకి మీకు 73 చీరలుంటే వాటిలో కొన్నింటినన్నా దానం చేయగలగాలి. అలా ఏ వస్తువు ఉన్నా దానిని త్యజించడమో తగ్గించుకోవడమో చేయాలి. ఈ పదానికి అర్థం శంకరాచార్యుల వారు సన్యాసం స్వీకరించాలని చెప్తారు. మన అక్షరాల కాషాయాంబరధారి అవనవసరం లేదు. ఉన్న సంసారంలోనే ఉంటూ మనకి అవసరం లేని వస్తువులు అవి ఉపయోగపడే వారికి దానం చేయగలిగినా చాలు. అందువల్ల కొన్ని వస్తువులనన్నా దానం చేయటం నేర్చుకోవాలి. దానం కన్నా వాటిని మన నుంచి దూరం చేయటం నేర్చుకోవాలి. 7 నిర్మమః. మమకారం లేకపోవటం. దేహం మీద ఉన్న ఇష్టాన్ని అభిమానం అంటారు. నా వారు, నా వస్తువులు అనుకోవటం మమకారం అంటారు. సంసార నిర్వచనాల్లో ఒక నిర్వచనం అహంకార మమకారాలు. మీ మైండ్ సిండ్రోమ్ అంటారు. నేను, నా వాళ్ళు.
నేను నా వస్తువులు, ఈ రెండు వదులుకోవటం. ఇందాక దేహాభిమానాన్ని అహంకారం పదంతో చూసాం, దాన్ని వదులుకోవాలని చూసాం. ఇప్పుడు మమకారాన్ని వదులుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. అపరిగ్రహం నిర్మమ పదాల మధ్య సూక్ష్మ భేదం ఉంది. అపరిగ్రహం అంటే ఉన్న వస్తువులను తగ్గించుకోవటం, కొన్ని వస్తువులను ఉంచుకోక తప్పదు. సన్యాసి కూడా బేర్ మినిమం వస్తువులు కొన్ని కావాల్సి ఉంటాయి. కానీ ఉంచుకున్న వస్తువుల మీద మమకారం పెంచుకోకపోవడాన్ని నిర్మమ అంటారు. వస్తువులను తగ్గించుకోవడం ఒక ఎత్తు, ఉన్న వస్తువుల మీద కూడా మమకారం లేకుండా ఉండటం ఇంకొక ఎత్తు. మీ వస్తువులకు మీరు ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించాలి. ఇవన్నీ భగవంతుడు మీకు తాత్కాలికంగా ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఆయనే తిరిగి తీసుకుంటాడు. ధన్ మన్ తన్ సబ్ కుచ్ తేరా అని మనస్ఫూర్తిగా అనగలగాలి. విముచ్య శాంత, పైన చెప్పిన వాటన్నింటినీ పరిత్యజిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బ్రహ్మ భూయాయ కల్పతే, అటువంటి సాధకుడు బ్రహ్మతో ఐక్యమయ్యే అర్హతను పొందుతాడు. ఇన్నాళ్ళు తన అహంకారం అనుకున్నాడు, మారుతున్న నేను అనుకున్నాడు, కార్యకరణ సంఘాతం అనుకున్నాడు, నేను అనిత్యం అనుకున్నాడు. ఇప్పుడు నేను సత్యం, నేను శాశ్వతం, నేను బ్రహ్మను, నేను చైతన్యాన్ని అని అర్థం చేసుకున్నాడు. అంటే వాటి నుంచి విడివడి ఉన్నత నేనుతో మమేకం చెందుతాడు. ఉన్నత నేను అంటే ఇప్పుడు చెప్పిన చైతన్యం నేనుతో మమేకం చెందుతాడు. చైతన్యం అన్నప్పుడల్లా చైతన్యం యొక్క 5 లక్షణాలు గుర్తు తెచ్చుకోవాలి. చైతన్యం స్వతంత్రమైనది, శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ లక్షణాలన్నీ నేర్చుకున్నాం. నిధిధ్యాసనలో ఏం చేయాలి అంటే ఎక్కడెక్కడ చైతన్యం పదం ఉందో అది తీసి నేను పదం మార్చుకోవాలి. శరీరంతో మమేకం చెందినప్పుడు నేను పదం అప్రయత్నంగా వస్తుంది. కానీ నిధిధ్యాసనంలో చైతన్యంతో మమేకం చెందటం నేర్చుకోవాలి. చైతన్యాన్ని నేను అనగలగాలి. అందువల్ల ఇప్పుడు చైతన్య 5 సూత్రాలను నేను పదంతో చూద్దాం. నేను శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువుని కానీ కాదు. నేను స్వతంత్ర వస్తువుని, నేను శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింప చేస్తాను. నేను శరీరం హద్దులకే పరిమితం అవలేదు. నేను శరీరం నాశనమైతే నాశనం అవను. శరీర పతనానంతరం కూడా నేను ఉంటాను. నేను శరీరం లేకపోయినా ఉంటాను కానీ తెలియను. నన్ను ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి నేను తెలియను. అంత మాత్రాన నేను లేనట్టు కాదు. ఈ 5 సూత్రాలను నా మనసులో జీర్ణించుకోవాలి. అవి నాకు ఎంతగా అలవాటు అవ్వాలంటే అవి నాకు అప్రయత్నంగా రావాలి. నా 2వ స్వభావం అవ్వాలి. హ్యాబిట్ ఇస్ సెకండ్ నేచర్ అంటారు. ఒక పని మీరు పదే పదే చేస్తే అది మీకు తెలియకుండానే మీ స్వభావంగా మారుతుంది. కానీ ఏది అతిగా లాగకూడదని చూస్తాం. చైతన్యం మీ 2వ స్వభావం అయింది కదా అని ఎవరైనా నువ్వెవరు అంటే నేను శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ కాదు అంటూ మొదలెట్టకూడదు. అప్పుడు మన శరీరాల పరంగానే చెప్పాలి, మీ పేరు చెప్పాలి. కాకపోతే సంగీత విద్వాంసునికి తంబూర శృతి ఎలా మనసులో నిరంతరం వినిపిస్తూనే ఉంటుందో అలా మీకు కూడా నేను శరీరాన్ని కాదు, నేను చైతన్యాన్ని అనే సత్యం తంబూర శృతిలా నిరంతరం ఉంటూనే ఉండాలి. అప్పుడు అహం బ్రహ్మ అస్మి అని మీకు తెలియకుండా అప్రయత్నంగా చెప్పగలుగుతారు. అంతవరకు అంటే చైతన్యంతో మమేకం చెందనంత వరకు అహం బ్రహ్మ అస్మి జ్ఞానాన్ని తేలిగ్గా జీర్ణించుకోలేరు. అది ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది కానీ మీరు దానిలో నిలవలేరు. శరీర అభిమానం నుంచి విడివడటం సహజంగాను, చైతన్యంతో మమేకం చెందటం అప్రయత్నంగాను అయితే నేను అహం బ్రహ్మ అస్మి అని ధైర్యంగా పలకగలరు. ఎవరంటున్నారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అంటున్నాడు. బ్రహ్మ భూయాయ కల్పతే అంటే అటువంటి సాధకుడు బ్రహ్మతో ఐక్యం అవుతాడు. ఐక్యం అవుతాడు అంటే అక్షరాలా ప్రయాణం చేసి వెళ్ళి ఐక్యం అవడు. నేను చైతన్య పరంగా బ్రహ్మను అనే జ్ఞానాన్ని పొందుతాడు. శరీరపరంగా నాకు హద్దులు ఉన్నాయి కానీ చైతన్య పరంగా నాకు హద్దులు లేవు. శరీరపరంగా నేను బ్రహ్మను అంటే కుదరదు.
కానీ చైతన్యపరంగా నేను బ్రహ్మను అనటంలో ఏమాత్రం సందేహం ఉండకూడదు. అందువల్ల ఈ జ్ఞాన నిష్టలో నిలబడగలిగితే అప్పుడు మీరు కూడా ఏ శంక లేకుండా అహం బ్రహ్మస్మి అని అనగలుగుతారు. భూయాయ అంటే భావన, బ్రహ్మ భూయాయ అంటే బ్రహ్మ భావనలో ఉంటారు, అంటే బ్రహ్మ ఐక్యం పొందుతారు. ఒక్క నిధిధ్యాసనలోనే ఈ బోధలో సత్యాన్ని స్వీకరిస్తారు. అందువల్ల వేదాంత బోధ యొక్క ఫలాన్ని అనుభవించాలి అంటే నిధిధ్యాసనం చేసి తీరాలి. శ్రవణం మాత్రం చేస్తే ఇందాక చెప్పినట్టుగా అది ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఆ సాధన అసంపూర్ణ అవుతుంది. వేదాంత బోధని అణునా జీర్ణించుకోవాలి అంటే నిధిధ్యాసనం చేసి తీరాలి. ఎన్ని నిమిషాలు చేయాలి? ఇది మళ్ళీ ఒక ప్రశ్న. ప్రతిదీ మనకి క్రాష్ కోర్స్ కావాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నట్టుగా వేదాంతానికి కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండాలి. అన్ని నిమిషాల మీద అయిపోవాలి. వారికి సమయం లేదు, మరి పాపం వారిని అంటాను లేదు. కానీ ఈ నిధిధ్యాసన కొన్ని నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు చేస్తే చాలదు. ఎందుకు? మరి మీరు ఈ శరీరంతో అనుబంధాన్ని ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలుగా పెంచుకున్నారు? ఇంకా మాడితే ఎన్ని జన్మలుగా పెంచుకుంటూ వచ్చారు? అన్ని జన్మలుగా ఉన్న, అన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని నేను చైతన్యాన్ని అనే భావంతో రీప్లేస్ చేయాలి. అది ఎంత లోతుగా ఉందో అంత లోతుగా కూరుకుపోయిన దాన్ని కూకటి వేళతో సహా పెకలించి వేయాలి. అంటే ఎంత సమయం కావాలో, ఎంత శ్రమ కావాలో మీరే ఊహించుకోండి. అందువల్ల విసుగు చెందకుండా నిధిధ్యాసన చేయాలి అని కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలోనే చెప్పాడు. శంకరాచార్య వారిని అడిగితే ఆయన మనిషి అంటే సన్యాసం అంటారు అని అంటారు. ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి అన్నీ పరిత్యజించి సన్యాసాన్ని స్వీకరించి అప్పుడు నిధిధ్యాసనం చేయండి అంటారు. అంత మేరకు వెళ్ళనవసరం లేదు. వీలైనన్ని సార్లు, వీలున్నంతసేపు ఈ వేదాంత బోధలో నిలబడితే చాలు. అంటే నిధిధ్యాసన రోజు చేస్తే చాలు. 54 బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధంగా నిధిధ్యాసనం వేదాంత బోధన జీర్ణించుకోవడానికి తోడ్పడుతుంది. వేదాంత బోధన జీర్ణించుకోవడం అంటే జ్ఞాననిష్ట అంటారని చూసాం. దానికి పర్యాయ పదాలు స్థిత ప్రజ్ఞ, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, జీవన్ముక్తి. స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఏమిటి అని 2వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగాడు. కాబట్టి ఈ పదాలన్నీ ఒకటే అర్థం. అప్రయత్నంగా జ్ఞాననిష్టలో నిలబడాలి. అంతా బాగానే ఉంది. నేను జ్ఞాననిష్టలో నిలబడ్డానో లేదో నాకు ఎలా తెలుస్తుంది అంటే దీనికి కూడా సమాధానం అంతకు ముందే చూసాం. లౌకికంగా ఏదైనా సమస్య వస్తే డబ్బు రూపేణా కొంత ధనం అప్రయత్నంగా అందుబాటులో ఉండేలాగా ఎలా పెట్టుకుంటారో అలా జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఈ జ్ఞానం అప్రయత్నంగా అందుబాటులో ఉండాలి. దీన్నే జీవన్ముక్తి అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందటం. ఇది మనం చూసిన ఉదాహరణ. ఇక్కడ కృష్ణ పరమాత్మే జీవన్ముక్తి పొందారో లేదో ఎలా తెలుస్తుంది అంటే కొన్ని మార్గాలు చెప్తున్నాడు. 1 ప్రసన్నాత్మ. జీవన్ముక్తి పొందారని తెలిపే సూచనగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శాంత సముద్రంలాగా మనసు కూడా శాంతంగా ఉంటుంది. మనశ్శాంతి మొదటి సూచన. సంసారం అంటే దీనికి భిన్నంగా ఒత్తిడి, ఆందోళన. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఉంటే సంసారంలో ఉన్నట్టు అర్థం. మనసు ప్రశాంతంగా ఉంటే మోక్షం పొందినట్టు అర్థం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. 2 న శోచతి. జీవన్ముక్తి పొందిన మనసు తేలిగ్గా కలత చెందదు, తేలిగ్గా బాధపడదు. జీవితంలో జరిగే అనేక సంఘటనలకు త్వరగా స్పందించదు. ఒకవేళ స్పందించినా వెంటనే సర్దుకుంటుంది. మామూలుగా ఎవరైనా కష్టం రాగానే నాకే ఎందుకు వచ్చింది అంటారు. వై మీ ఎలోన్. ఈ సిండ్రోమ్, వై మీ సిండ్రోమ్ చాలా మందిని బాధిస్తూ ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం పొందితే వై మీ బాధ తగ్గుతూ వస్తుంది. పూర్తిగా ఒక్కసారిగా పోదు. మీరు నిలబడిన కొద్దీ వై మీ తగ్గుతూ ఉంటుంది.
ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే దాని గురించి వింటే జ్ఞాని కూడా మొట్టమొదటి మాట ఏమిటి అంటాడు. కానీ మరుక్షణం తన పొందిన జ్ఞానాన్ని అప్రయత్నంగా గుర్తు తెచ్చుకొని అయితే ఏమిటి అని అనగలుగుతాడు. వాటి నుంచి వాటికి వచ్చే సమయం తగ్గుతూ వస్తుంది జ్ఞాననిష్ట పెరిగిన కొద్దీ. ఇది ఒక పరీక్ష. ఇలా ఉండగలిగితే దీన్నే జీవన్ముక్తి అంటారు. కృష్ణ పరమాత్మ బోధ మొదలెట్టిందే నా సోచతి అర్థం వచ్చేలాగా మొదలెట్టాడు. అసలు భగవద్గీతలో ఈ శ్లోకంతో మొదలెట్టాడు. ఇది చాలా ముఖ్యమైనది, గీతా సారాంశం అని అనేక సందర్భాల్లో చూసాం. ఆ శ్లోకం చూద్దాం. శ్రీ భగవానువాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాన్సూంచ నానుశోచంతి పండితాః. జ్ఞాననిష్టలో నెలకొని ఉన్న పండితులు శోకింపతగని వాటి కోసం శోకింపరు అనేది ఆ శ్లోకం సారాంశం. ఇప్పుడు 3వ లక్షణం నా కాంక్షతి. జీవన్ముక్తిని యొక్క ఇంకొక లక్షణం, అతని జీవితంలో ఏమీ కోరడు. ఎందువల్ల అంటే నేను బ్రహ్మను అని నేర్చుకుంటాడు, నేను పరిపూర్ణుణ్ణి అని నేర్చుకుంటాడు. ఇంకా తనకి జీవితంలో ఏ లోటు ఉంటుంది, దేనికోసం కోరాలి, ఏదో కొరత ఉంది అనే భావన పోతుంది. దీన్నే సానుకూలంగా చెప్పాలంటే పూర్ణత్వం పొందుతాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటారు స్థితప్రజ్ఞుణ్ణి. ఆత్మలోనే రమిస్తాడు. అందువల్ల దానికి బంధించే కోరికలు ఏమీ ఉండవు. ఒకవేళ ఏమన్నా కోరికలున్నా అది తన కోసం కోరేది కాదు, సమాజానికి చేసే సేవగా ఉంటుంది. అందువల్ల జ్ఞాని కోరికలు పూర్ణత్వం కోసం ఉండవు, పూర్ణత్వం వల్ల ఉంటాయి. అంటే తను పొందాలనే కోరిక కాకుండా తను ఇవ్వాలనే కోరిక ఉంటుంది జ్ఞానికి. జ్ఞాని ఇతరులకు ఇవ్వటం సహజంగా వస్తుంది. తీసుకోవాలనే కోరిక సంసారం, ఇవ్వాలనుకోవటం మోక్షం. తీసుకోవాలనుకోవటం పోరాటం, ఇవ్వాలనుకోవటం లీల. చివరికి తను చేసిన సేవకు సమాజం నుంచి కృతజ్ఞతలు కూడా ఆశించడు. మామూలుగా ఎవరైనా నేను ఇంత చేశాను, వాళ్ళు కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదు అని బాధపడతారు. కానీ జ్ఞాని అటువంటివి ఆశించడు. ఎందువల్లనంటే అతను పూర్ణత్వంతో సేవ చేస్తాడు. మెప్పు కోసమో కృతజ్ఞత కోసమో పాద పూజలు చేయించుకోవటం కోసమో చేయడు. అందువల్ల నా కాంక్షతి. 4 సమసర్వేషు భూతేషు. ప్రపంచాన్ని నిష్పక్షపాతంగా చూస్తాడు. అంటే రాగద్వేషాలనే రంగులు పులమడు. మామూలుగా మనం వేరే సందర్భాలలో చూసాం. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. ఈశ్వర సృష్టి అంటే భగవంతుడు సృష్టించిన జగత్తుని ఉన్నది ఉన్నట్టుగా చూడటం. ఆ జగత్తుకు రంగులు పులిమి చూస్తే అది జీవ సృష్టి అవుతుంది. చాలా మంది చూసేది జీవ సృష్టి. భగవంతుడు సృష్టించిన దానికి తమ రాగం అనే రంగు, ద్వేషం అనే రంగు సృష్టించి అహంకార మమకారాలు ప్రదర్శించి చూస్తారు. దానికి తగ్గట్టుగా వారికి తోచిన అభిప్రాయాలు వారు ఏర్పరచుకుంటారు. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? ప్రపంచంలో జీవించటం లేదు, వారు సృష్టించిన ప్రపంచంలో, వ్యక్తిగత ప్రపంచంలో జీవిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల నాకేమిటి లాభం అని అనునిత్యం బేరీజు వేసుకుంటూ ఉంటారు. కానీ జ్ఞాని అలా కాదు. అతను అహంకారంతో మమేకం చెందడు కాబట్టి అతనికి రాగద్వేషాలనే రంగులు ఉండవు. దీన్నే సాంకేతిక పదజాలంలో వర్ణించాలి అంటే అతను జీవ సృష్టితో చూడడు, ఈశ్వర సృష్టితో చూస్తాడు అని ఇప్పుడు చెప్పాం మనం. జగత్తును ఈశ్వర సృష్టిగా చూడగలిగితే రాగద్వేషాలకు చోటు లేదు, అవన్నీ పడిపోతాయి. సమం అంటే రాగద్వేష రహితం. ఈ సమత్వాన్ని మనం 5లో చూసాం, 6లో చూసాం, 14లో చూసాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః అన్నాడు 5లో. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అన్నాడు 6లో. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః
తుల్య నిందాత్మ సంస్థుతి అన్నాడు 14లో. వీటన్నింటి సారాంశాన్ని ఒక్క మాటలో వేశాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అది సర్వేషు భూతేషు సమహ. ఇటువంటి జ్ఞానికి భక్తి ఏ రూపంలో ఉంటుంది? ఇదొక పొరపాటు. చాలా మంది ఉద్దేశంలో వేదాంతం నేర్చుకుంటే జ్ఞానం పొందిన వ్యక్తికి ఇంకా భక్తి ఉండదు, నిత్య పూజలు మానేస్తాడు, ఆలయాలకి వెళ్ళాడు, ఉన్న భక్తి పోతుంది అనే అపోహ ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఆ భయాన్ని కూడా ఇక్కడ పారద్రోలదలుచుకున్నాడు. జ్ఞానం భక్తికి విభిన్నం కాదు. నిజానికి జ్ఞానం భక్తిని సంస్కరిస్తుంది. భక్తిని సంస్కరించడమే కాదు, జ్ఞాని యొక్క భక్తే అన్ని రకాల భక్తులలోకి పరాకాష్ట. ఎవరన్నారు? కృష్ణ పరమాత్మే అన్నాడు. ఎవరో అనాల్సిన అవసరమే ఉంది. ముందు 4 రకాల భక్తులను పేర్కొన్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని 7వ అధ్యాయంలో అని అక్కడే వారందరిలోకి శ్రేష్ఠుడు జ్ఞాని భక్తుడు అని చెప్పేశాడు. పరాం భక్తిం లభతే, అతను శ్రేష్టమైన భక్తిని చూపిస్తాడు. దీన్నే అద్వైత భక్తి అంటారు. అది అన్నిటికన్నా ఉన్నతమైన భక్తి. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువైన కొద్దీ వారి మధ్య దూరం తగ్గుతూ వస్తుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వస్తుంది. చాలా దగ్గరగా కూర్చుంటారు, ఆలింగనం చేసుకుంటారు. అదే ప్రేమ తగ్గితే దూరం పెరుగుతూ వస్తుంది. అద్వైత భక్తి అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే ఇందులో భగవంతునికి భక్తునికి మధ్య దూరం అస్సలు లేదు. తక్కువ అవటం కాదు, దూరమే లేదు. ఎందువల్లంటే భగవంతుడు జ్ఞాని ఒకరే అవుతారు. అందువల్ల జ్ఞాని భక్తి చాలా శ్రేష్టమైనది, లేదా అద్వైత భక్తి చాలా శ్రేష్టమైనది. పరాం మద్భక్తిం లభతే అది ఇక్కడ చెప్తున్నాడు. అందువల్ల జ్ఞాని శ్రేష్టమైన భక్తిని పొందుతాడు. అంటే 7వ అధ్యాయంలో చూసిన జ్ఞాని భక్తి ఇది. దీన్నే జీవన్ ముక్తి అంటారు. గీతను అధ్యయనం చేయటం వల్ల నాలో ఏదైనా మార్పు వస్తుందో లేదా తెలుసుకోవటం ఎలా? ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని చెప్పాడు. శాంతి ఉండాలి, శోకం తగ్గాలి, కోరిక తగ్గాలి, ప్రపంచాన్ని రాగద్వేష రహితంగా చూడాలి, జ్ఞాని భక్తి చూపాలి. ఈ 5 మీలో మార్పుని సూచించే కొలబద్దలు. ఇవి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు. కానీ మన స్వామీజీ సందర్భం వచ్చినప్పుడల్లా ఇంకొక కొలత చెప్తారు. అది FIR టెస్ట్ అంటారు. F అంటే ఫ్రీక్వెన్సీ, I అంటే ఇంటెన్సిటీ, R అంటే రికవరీ పీరియడ్. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచూ కోపం వస్తుంది, ఇంటెన్సిటీ అంటే ఎంత తీవ్రంగా ఉంటుంది, రికవరీ పీరియడ్ అంటే ఎంతసేపట్లో తగ్గుతోంది. ఇది కోపం ఉదాహరణతో మనం చూస్తున్నాము. ఏ భావోద్రేకానికన్నా ఈ పరీక్షని మీరు పెట్టుకుని చూడవచ్చు. కొంతమందికి అంటే కోపం వస్తుంది, ముక్కు మీదే కోపం ఉంటుంది అంటారు. సో వాళ్ళు ఈ అద్వైత జ్ఞానానికి వచ్చాక, ఇవన్నీ నేర్చుకున్నాక వారికి తెలియకుండానే కొంత మేరకు కోపం తగ్గుతుంది. అయినా తగ్గిందో లేదో వాళ్ళు పరీక్ష చేసుకోవాలంటే వాళ్ళు ఒక బుక్లో ఇది రాసుకోవాలి. రోజులో ఎంత తరచూ కోపం వస్తుంది. కోపం రావటం సహజం, అది మనసు యొక్క లక్షణం. కానీ ఆ కోపం తీవ్రత ఎంత ఉంటుంది కూడా పరీక్ష చేసుకోవాలి. దీనికి వచ్చాక తీవ్రత తగ్గుతూ రావాలి. దాని తర్వాత రికవరీ పీరియడ్ అంటే ఎంతసేపట్లో తగ్గుతోంది. ఉత్తమునికి క్షణ కోపం ఉంటుంది అని అంటారు. అదే పాపికి జీవితం అంతా ఉంటుంది. కాబట్టి మన ఆ పాపి స్థాయి నుంచి జ్ఞానానికి వచ్చాం కాబట్టి క్షణ కోపంలోకి రావాలి. అది రాత్రికి రాత్రి జరిగిపోదు. ఇట్ షుడ్ నాట్ బి ఎ రెవల్యూషన్, ఇట్ షుడ్ బి అన్ ఎవల్యూషన్ అంటారు స్వామీజీ. అంటే నెమ్మదిగా మార్పు రావాలి, రాత్రికి రాత్రి విప్లవంలాగా వచ్చేది. కాబట్టి మీ కోపం యొక్క తీవ్రతను మీరు పరీక్షించుకోవాలి. దాన్ని 3 స్థాయిల్లో కొలవచ్చు. అది మానసిక, వాచిక, కాయిక స్థాయిలో. సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి అన్నాడు అర్జునుడు. అంటే తనకి కోపం కాదు, మమకారం ఎక్కువైన కొద్దీ తన శరీరంలో మార్పులు తనకే తెలుస్తున్నాయి. తీవ్రత తగ్గితే కాయిక స్థాయిలో తగ్గుతుంది, కానీ మానసిక, వాచిక స్థాయిలో ఉంటుంది. ఇంకొంచెం సాధన చేస్తే వాక్కు పరంగా ప్రకటించటం కూడా తగ్గుతుంది, కానీ మనసులో కోపం వెంటనే తగ్గదు. అలా 3 పరంగా చూపించే కోపాన్ని 2కు 1కి తగ్గిస్తూ వస్తారు. ఎంతసేపట్లో కోపం తగ్గుతోంది అనేది ఇంకొక పరీక్ష.
బాగా కోపం వచ్చాక మళ్ళీ మనసుకు ప్రశాంతత ఎంతసేపట్లో చేకూరుతోంది, ఇది కూడా మీరు గమనించుకోవాలి. కొంతమంది స్వామీజీకి ఫిర్యాదు చేస్తారు, చూడండి స్వామీజీ, కొంతమంది 4:30కే వచ్చి జేబు రుమాళ్ళు పరిచేసి ముందే కుర్చీలను కేటాయించుకుంటున్నారు. గీతను నేర్చుకునే విద్యార్థులు ఇలా చేయవచ్చునా? నిజానికి గీతను నేర్చుకునే విద్యార్థులు ఇలా కంప్లైంట్ కూడా చేయకూడదు, కానీ స్వామీజీ అది చెప్పరు. ఇలాంటి తగాదాల్లో ఆయన తలదూర్చరు. స్వామీజీ పని గీతను బోధించటం. నిజానికి ఆ గీతలో ఉన్న బోధ మనిషిని మార్చాలి. ఎవరికి వారే తమను తాము ప్రశ్నించుకోవాలి. నేను ఇలా వారి మీద స్వామీజీకి వెళ్ళి కంప్లైంట్ చేయటం మంచిదేనా కాదా అనేది ప్రశ్నించుకోవాలి. నేను చేసిన తప్ప ఒప్ప అని వారిని వారు ప్రశ్నించుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళని ప్రశ్నించకూడదు. ఎప్పుడు స్వామీజీ చెప్పేది ఒకటే, మీరు భగవద్గీత నేర్చుకుని పరీక్ష చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి, ఎదుటి వారిని చేయకూడదు. వారు ఎంత మారారు అని చూడకూడదు, మీరెంత మారారు, అంత ముందు కన్నా ఎంత మారారు అనేది మీరు పరీక్ష చేసుకోవాలి. క్లాస్లో కూడా అక్కడొకరు ఇక్కడొకరు కూర్చుంటారు, అందరూ ఒక చోట కూర్చోరు. కానీ స్వామీజీ అందరూ ముందుకు రండి, ముందు కుర్చీలు ఎందుకు వదిలేశారు అని కూడా అనరు. వారు వచ్చి కూర్చుంటే చాలు అనుకుంటారు స్వామీజీ. అందువల్ల ఇక్కడ కూర్చోండి అని నిర్దేశించరు. కాకపోతే ఒక షరతు మాత్రం విధిస్తారు. అదేమిటంటే ఒకసారి బోధ మొదలయ్యాక మాత్రం అందరినీ డిస్టర్బ్ చేస్తూ ముందుకు రావద్దు అంటారు. క్లాస్లో వారు చెప్పినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, కానీ పట్టించుకోకుండా బోధ కొనసాగిస్తారు. భగవద్గీతను మీ చిరాకులు పోగొట్టుకోవడానికి ఉపయోగించుకోండి. ఏ చిరాకులు వచ్చినా క్లాసు మొదలవక ముందు వచ్చి క్లాసులో ఉండగా ఆ చిరాకులు మిమ్మల్ని బాధించకుండా ఉంటే చాలు. క్లాసు మొదలయ్యాక ఇంకా ఏకాగ్రత అంతా బోధ మీదే ఉండాలి. అందుకే స్వామీజీ అంటారు, బయట చెప్పులు విడిచి వచ్చినట్టుగా ఆ చెప్పులతో పాటు మీ చిరాకులు, మీ టెన్షన్లు, మీ ఆందోళనలు, మీ బాధలు ఏముంటే అవన్నీ అక్కడే వదిలేసి క్లాసుకి ప్రశాంత చిత్తంతో వచ్చి కూర్చోవాలి. అప్పుడు కానీ ఏకాగ్రత చూపలేరు. కానీ కొంతమందికి క్లాసు జరుగుతున్న గంట పూర్తి ఏకాగ్రత కుదరదు. అంటే వారికి శ్రద్ధ లేదు, ఏ కారణం వల్లనో వచ్చారు. ఎటువంటి చిరాకులు ఉన్నా చిరాకు పడండి, తప్పులేదు. కానీ అదంతా క్లాసు మొదలయ్యే ముందే పడండి. క్లాసు మొదలయ్యాక వాటిని పక్కన పెట్టి క్లాసు మీద ఏకాగ్రత చూపండి అంటారు స్వామీజీ. మీకు చెప్పాల్సిందంతా చెప్పాను అంటారు, దీన్నే చెప్పకనే చెప్పడం అంటారు. అంటే వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది బోధ ద్వారానే వస్తుంది, కానీ స్వామీజీ ప్రత్యేకంగా ఒక మనిషిని ఉద్దేశించి చెప్పరు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనలో స్థితప్రజ్ఞత పెరిగిందా లేదా అని ఈ లక్షణాల ద్వారా పరీక్ష చేసుకుని పెరగకపోతే పెంపొందించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.